హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అమ్మ మాట. రాత్రంతా మీ ఇంట్లో వైఫై ఆన్లో ఉంటే ఏమవుతుందో తెలుసా? రాత్రి పడుకునే ముందు మీ ఫోన్లో ఇంటర్నెట్ని ఉపయోగిస్తుంటే దాని డేటాను ఆఫ్ చేసి నిద్రపోండి. కానీ ఇంట్లో వైఫై రూటర్ ఎల్లప్పుడూ ఆన్లో ఉంటుంది. ఇంట్లో పరికరాలన్నీ రూటర్కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. కానీ మీరు రాత్రిపూట ఇంటర్నెట్ ఉపయోగించకపోతే వైఫై రూటర్ని ఆన్లో ఉంచడం సరికాదని గుర్తుంచుకోండి. వైఫై మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు పని చేయనప్పుడు మీ ఇంటి వైఫైని కూడా ఆఫ్ చేయాలి. మీరు నిద్రపోతున్నప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించడం ఆపివేస్తే ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉండడానికి రూటర్ స్విచ్ ఆఫ్ చేయాలి. వైఫైకి WLAN అనే డివైస్ ఉంటుంది. వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలకు లింక్ చేసే కనీసం ఒక యాంటీనాను కలిగి ఉన్న వైర్లెస్ నెట్వర్క్. ఇది విద్యుత్ అయస్కాంత ఫ్రీక్వెన్సీ EMFకి హాని కలిగిస్తాయి. వైఫై రూటర్లు అనేక రకాల రేడియేషన్ తరంగాలను విడుదల చేస్తాయి. ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. ఈ రేడియేషన్ తరంగాలు రక్తపోటు, నిద్రలేమి, డిప్రెషన్ వంటి వ్యాధులను పెంచుతాయి. వైఫై ద్వారా వెలువడే రేడియేషన్ తరంగాలు మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. చాలాసార్లు దీని కారణంగా అల్జీమర్స్ వంటి సమస్యలు వస్తాయి. వైఫై రేడియేషన్ నివారణకు రూటర్కు దగ్గరగా కూర్చొని పని చేయకూడదు. అవసరం లేకుంటే ఆఫ్ చేయాలి. విద్యుత్ ఆదా అవుతుంది, రేడియేషన్ ప్రమాదము ఉండదు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.